కాకినాడ తెలుగుదేశంలో కాక రాజుకుంది. మరింత ముదిరేలా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పిల్లి అనంతలక్ష్మి కుటుంబం పార్టీ పదవులకి రాజీనామా చేసేసింది. త్వరలోనే పార్టీని వీడే యోచనలో ఉన్నారు అనే ప్రచారం కూడా సాగుతోంది. శెట్టిబలిజ కులానికి చెందిన పిల్లి అనంతలక్ష్మి గతంలో పలుమార్లు ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఆమె భర్త పిల్లి సత్యబాబు తెలుగుదేశం పార్టీకి జిల్లా స్థాయి నాయకుడిగా కీలకమైనటువంటి బాధ్యతలు కూడా నిర్వహించారు. అలాంటి పిల్లి కుటుంబానికి 2024 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేన పార్టీకి కట్టబెట్టడంతో వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో రామచంద్రాపురం అసెంబ్లీ టికెట్ ఆశించిన వాళ్ళని కాదని అమలాపురం నుంచి తీసుకొచ్చిన వాసంశెట్టి సుభాష్కి అక్కడ సీటు అలాట్ చేశారు. ఈ నేపథ్యంలో పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త సత్యబాబు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరుతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా అసహనంతో అసంతృప్తిగానే పార్టీ అధిష్టానంతో సర్దుబాటు చేసుకుంటూ సాగుతున్నారు. అయినా కానీ తమకు పార్టీ పరంగా ఇతర ప్రాధాన్యత పరంగా ఎటువంటి అవకాశం దక్కడం లేదు అనేటువంటి అసంతృప్తి వాళ్లలో కనిపిస్తోంది. అదే సమయంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ తీరు కూడా పిల్లి కుటుంబానికి కొత్త సమస్యగా మారింది. పంతం నానాజీ మొత్తం జనసేన పార్టీ పట్టు పెంచుకునే దిశలో జనసేన మినహా ఇతరులు ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదనేటువంటి రీతిలో సాగుతుండడం పిల్లి అనంతలక్ష్మి ఆమె అనుచరులకి ఏమాత్రం రుచించట్లేదు. దాంతో ఈ వివాదం జనసేన వర్సెస్ తెలుగుదేశం అన్నట్టుగా స్టార్ట్ అయ్యి చివరికి తెలుగుదేశం పార్టీలోనే వర్గ పోరుకి దారితీసింది. నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పిల్లి అనంతలక్ష్మి ఉంటే అదే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కటకంశెట్టి బాబీ అనే కాపు కులానికి చెందిన యువనేతకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇన్ఛార్జితో పాటుగా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కటకంశెట్టి బాబ్జీ మధ్య కూడా ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అంటే ఒకవైపు జనసేనతో రెండో వైపు పార్టీలో ఉన్నటువంటి కోఆర్డినేటర్తో ఇరువురితోనూ పిల్లి కుటుంబం పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా తీవ్రమైనటువంటి స్థాయికి చేరడం, అదే సమయంలో పార్టీ తరపున అబ్జర్వర్గా ఉన్న శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తీరు కూడా పిల్లి సత్యబాబుకి ఏ మాత్రం రుచించట్లేదు. ఇట్లా అనేక రకాలుగా పార్టీలో సతమతమవుతూ సాగడం కన్నా రాజీనామా చేయడం శ్రేయస్కరమైనటువంటి ఆలోచనకి పిల్లి సత్యబాబు వచ్చినట్టు కనిపిస్తోంది. దాంతో పిల్లి సత్యబాబు ఆయన భార్య పిల్లి అనంతలక్ష్మి ఇరువురు తెలుగుదేశం పార్టీ పదవులకి ప్రస్తుతానికి రాజీనామా చేశారు. దీంతో వాళ్ళని సర్దుబాటు చేసేదానికోసం బొజ్జగించేదానికోసం టీడీపీ నాయకత్వం రంగంలోకి దిగింది. పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మను రాయబారానికి పంపించింది. ఆశ్చర్యం ఏంటంటే జనసేన నాయకత్వం కారణంగా పిఠాపురంలో సతమతమవుతున్న వర్మ అదే జనసేన పార్టీ కారణంగా పార్టీ పదవులకే రాజీనామా చేసిన పిల్లి సత్తుబాబుకి రాయబారంగా సర్దుబాటు చేసేదానికి బుజ్జగించేదానికి బాధ్యతలు తీసుకోవడం అనేది ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఏదో సామెత చెప్పినట్టుగా ఎవరి బాధలు వాళ్ళు వెలుబుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇద్దరికి దాపురిచ్చింది. అయితే చివరికి వర్మ మాత్రం సత్తుబాబు మెత్తబడతారని, త్వరలోనే తిరిగి మళ్ళీ పార్టీ బాధ్యతల్లోకి వస్తారని పార్టీ అధిష్టానం ఆయనకి నచ్చజెప్పబోతుందన్నట్టుగా మీడియా ముందు వెల్లడించారు. కానీ పిల్లి అనంతలక్ష్మి సత్తుబాబులకి నిజంగానే వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. గతంలో నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు ఇలాంటి వాళ్ళ హవా నడిచిన కాలంలో కొంతవరకు పిల్లి కుటుంబానికి అన్ని రకాలుగాను అండదండలు ఉండేవి. కానీ వర్తమానంలో యనమల చినరాజప్ప ఇద్దరి హవా పూర్తిగా సన్నగిల్లిపోవడం, వాళ్ళ మాట వాళ్ళకే చెల్లుబాటు కాకపోవడంతో పిల్లి సత్తుబాబుకి ఆశీస్సులు కనిపించట్లేదు. దీంతో ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు వచ్చి రాయబారం నడిపి నచ్చజెప్పిన ఎంత మేరకు ఫలిస్తుంది? ఒకవేళ ఇప్పుడు వెనక్కి తగ్గిన భవిష్యత్తులోనైనా ఎక్కడో ఒక చోట సీటు కేటాయించే అవకాశాలు ఏమాత్రం అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక సీట్ని శెట్టిబలిజలు కేటాయించాలని డిసైడ్ అయిన తర్వాత ఇప్పటికే రామచంద్రాపురం నియోజకవర్గం శెట్టిబలిజ ఖాతాలో ఉన్నప్పుడు పక్కనే మరో నియోజకవర్గాన్ని కూడా శెట్టిబలిజ కేటాయించే అవకాశం ఉండదు. అలాంటి సమయంలో శెట్టిబలిజ కులానికి చెందిన పిల్లి కుటుంబానికి అవకాశం దక్కే ఛాన్స్ చాలా నామమాత్రం. ఈ తరుణంలో
పిల్లి అనంతలక్ష్మి కుటుంబం సర్దుబాటు చేసుకుని టీడీపీ నాయకత్వంతో తిరిగి మళ్ళీ రాజీపడి ముందుకు సాగుతుందా, లేదంటే భవిష్యత్తులో కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఏ మేరకు కనిపించకపోవడంతో ఇక తెలుగుదేశం పార్టీ కూడా గుడ్ బై చెప్పేసి తమ దారి తాము చూసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇదే ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సాగుతున్న చర్చ. సెట్టుబల్జలకు అన్యాయం చేస్తున్నారనేటువంటి వాదనను పిల్లి సత్తుబాబు బయటకు తెస్తున్నటువంటి తరుణంలో ఇదొక ఆసక్తికరమైనటువంటి అంశంగా కూడా మారుతోంది.